శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రాశి ఫలాలు చెప్పుకుందాం. ప్రధానంగా ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా మనం చెప్పుకోవచ్చు. రాశి అధిపతి అంటే రాశికి అధిపతి అయినటువంటి, రాశి నుంచి 4వ స్థానానికి అధిపతి అయినటువంటి బృహస్పతి మంచి శుభస్థానంలో, 7వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి చేసేటటువంటి పనుల విషయంలో కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, అంతేకాకుండా భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు కానివ్వండి, ఇల్లు కొనుక్కునే వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళకి కానివ్వండి, అనుకూలమైనటువంటి స్థితిగా మనం చెప్పుకోవచ్చు. మంచి పనులు చేస్తూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ మంచి మార్గంలో వెళుతూ అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ రాశికి పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు శుభస్థానంలోనే ఉన్నాడు. అంతేకాకుండా ఈ రాశికి తృతీయ స్థానంలో రాహు సంచారం, తృతీయ స్థానంలో తృతీయ మళ్ళీ చతుర్థ స్థానంలో శుక్ర సంచారం, రవి సంచారం ఈ నెలంతా కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మంచి అవకాశాలుగా మనం భావించవచ్చు. సామర్థ్యంతో అన్ని పనులు కూడా చక్కగా చక్కబెట్టుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా బుధుడు ఈ మాసమంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే బుధుడికి వేధస్థానం అయినప్పటికీ కూడా బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి మిగతా అన్ని గ్రహాలు కూడా అది శుభస్థానంలో ఉన్నట్టుగా స్థితి ఉన్నప్పుడు బుధుడు కూడా అట్లాంటి పరిస్థితే. ఇంకా ఏంటి అంటే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మంచి అనుకూలమైనటువంటి రోజులు. వృత్తి వ్యాపారాల విషయంలో కూడా కొంచెం చికాకుగా ఉన్నప్పటికీ కూడా అనుకూలమైనటువంటి రోజులుగానే పరిగణలోకి తీసుకోవచ్చు. కాకపోతే ఈ ధనురాశి వాళ్ళందరూ కూడా ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే అర్ధాష్టమ శని సంచారం కాబట్టి వీళ్ళందరూ కూడా అనవసరమైనటువంటి ఆందోళనలకు వెళ్ళకుండా, అనవసరమైనటువంటి పనులు చేయకుండా, ఇట్లాంటి విషయాలలో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. పనులన్నీ కూడా బాగానే చేస్తారు, కానీ కాస్త చికాగ్గా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే అన్ని రకాలైనటువంటి విషయాల్లో లాభదాయకమైనటువంటి విషయాలు. ఇంకా ఏంటి అంటే కాస్త శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వృషభ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు మొదటి 3 రోజులు అంటే 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు కూడా అననుకూలమైనటువంటి స్థానం, వేధస్థానంలో సంచారం ఉంది. కాబట్టి ఏదైనా ప్రధానమైనటువంటి విషయాలు నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు 3వ తేదీ తర్వాత తీసుకోవడం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా వీరికి చాలా కాలంగా ఉన్నటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి గ్రహస్థితి. ఎందుకు అంటే ద్వితీయ స్థానం ప్రధానమైనటువంటి ధనస్థానం, అంతేకాకుండా ఏకాదశ స్థానం నిత్యకృత్యంలో ఉండేటటువంటి రొటేషన్లో ఉన్నటువంటి ధనస్థానం. ఈ 2 స్థానాల్లో కూడా అనుకూలమైనటువంటి గ్రహ సంచారాలు మనం ఈ మాసంలో చూస్తున్నాం. కాబట్టి మంచి మాట తీరు వల్ల చేసేటటువంటి పనులలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తూ దానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైన విషయాల్లో కానివ్వండి,
అనేక రకాలైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం వృషభ రాశి వారికి ఉంది. అంతేకాకుండా వీరికి వృత్తిపరమైనటువంటి కొంత చికాకులు ఉండేటటువంటి అవకాశం. ఎందుకంటే రవి సంచారం ఇంచుమించుగా 15వ తేదీ వరకు, అంటే 15వ తేదీ నుంచి రవి మీనరాశిలోకి మారుతూ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ రవి సంక్రమణానికి ముందు వరకు కూడా కాస్త ఇబ్బందిగా ఉండేటటువంటి పరిస్థితి ప్రధానంగా విద్యార్థులకు, అంతేకాకుండా ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్లకు, దీనికి సంబంధించినటువంటి విషయంలో 15వ తేదీ వరకు కూడా కాస్త చికాకులుగా ఉండేటటువంటి అవకాశం. ఈ 15వ తేదీ తరువాత నుండి రవి లాభస్థానంలో ఉండడం ద్వారా ఇంతవరకు ఉండేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అంతవరకు కూడా వృషభ రాశి వారు ఏం చేయాలి అంటే ఆదిత్య హృదయం ప్రతిరోజు కూడా పారాయణ చేయడం కానీ, ఒకవేళ పారాయణ చేసేటటువంటి అవకాశం లేని వాళ్ళకి వినడం కానీ చేస్తే మంచి ఫలితాలు, అంటే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఈ వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా ఈ 15వ తేదీ వరకు కూడా కాస్త జాగ్రత్తలు అవసరం. ఓపికగా చేసేటటువంటి పనుల్లో ఎట్లాంటి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏదైనా ఈ ఉద్యోగం సంబంధించినటువంటి విషయంలో, అభివృద్ధి సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, ఉద్యోగం నుంచి మారేటటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి విషయంలో కానివ్వండి, 15వ తేదీ వరకు కూడా జాగ్రత్తగా ఉంటూ 15వ తేదీ తరువాత నుంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఈ మాసంలో ఇంచుమించుగా 1-2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఇంకొన్ని గ్రహాలు, అంటే ప్రధానంగా సప్తమ స్థానాధిపతి అయినటువంటి, అంటే కుజుడు వేధస్థానంలోనే ఉన్నాడు, రాహువు వేధస్థానంలోనే ఉంది. ఈ రకంగా వేధస్థానంలో ఉన్నటువంటి గ్రహాలతో బుధుడు కలిసి ఉన్నాడు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు వీళ్ళందరూ కూడా ఎవరితో గొడవలు పెట్టుకోకుండా జాగ్రత్తగా, భార్యాభర్తల విషయంలో కూడా అంటే వృషభ రాశి వాళ్ళు అవకాశం ఉన్నంత వరకు ఓపికగా, మౌనంగా, సౌమ్యంగా ఉండడం ద్వారా గొడవలు కాకుండా ఉండేటటువంటి పరిస్థితులు. అంతేకాకుండా భాగస్వామ్యంతో చేసేటటువంటి వ్యాపారాలలో కూడా కాస్త జాగ్రత్తలు అవసరం. వీళ్ళంతా కూడా ఈ మాసమంతా కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రతి మంగళవారం ఆవుకి గనక ఆహారం, అంటే గో సేవ చేసుకోవడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఆవులో సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా ఆవులో మనం దర్శనం చేసుకోవచ్చు. అంటే ఆవుని ఆశ్రయించి ఉంటారు అందరూ దేవతలు కూడా. ప్రతి ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క దేవత ఆవులో మనం ప్రధానంగా దర్శనం ఆవు రూపంలో దర్శనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి గోవుకి సేవ చేసుకుంటే అందరు దేవతల యొక్క ఉపాసన చేసినట్టే. కాబట్టి అందరు దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఆవుకి సేవ చేసుకునేటటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి వీళ్ళకి ప్రధానంగా రాహువు కానీ, కుజుడు కానీ, ఇట్లాంటి గ్రహాలన్నీ కూడా గోసేవ చేయడం ద్వారా వాటి యొక్క అననుకూలమైనటువంటి స్థితి నుంచి అధిగమించేటటువంటి, అంటే ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆవుకి మంగళవారం కూడా ఆవుకి ఆహారం పెట్టే అవకాశం ఉంటే ఆవుకి ఆహారం పెట్టే ప్రయత్నం చేయండి. ఒకవేళ ప్రతిరోజు అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా గోసేవ చేసుకుంటే ఇంకా విశేషమైనటువంటి ఫలితము ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రధానమైనటువంటి గ్రహ సంచారం, అంటే రవి 15వ తేదీ మారుతున్నాడు కాబట్టి 15వ తేదీ వరకు కూడా జాగ్రత్తగా ఉంటూ 15వ తేదీ తర్వాత ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిదిగా అందరికీ కూడా వృషభ రాశి వారికి సూచన. కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మికమైనటువంటి మార్గంలో ఉంటూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.